నమస్తే అండి. నేను రజాక్. 2026 సంవత్సరంలో ధనవంతులు కావాలంటే వేటిలో ఇన్వెస్ట్ చేయాలి? బంగారంలో ఇన్వెస్ట్ చేయాలా, వెండిలో ఇన్వెస్ట్ చేయాలా, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలా, లేదంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలా? దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ కొట్టడానికి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. చాలా మంది డబ్బు సంపాదిస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో మ్యూచువల్ ఫండ్స్ లోనో లేదంటే కనుక గోల్డ్ ఈటీఎఫ్స్ అలాగే సిల్వర్ ఈటీఎఫ్స్ వీటిలో పెట్టుబడి పెడతా ఉన్నారు. సో నేను దీంట్లో వచ్చేసి మనం రియల్ ఎస్టేట్ లో కూడా ఎలా పెట్టుబడులు పెట్టవచ్చు అనేది కూడా చెప్తాను అనమాట. ఎందుకంటే ఇవి కొనుక్కోవడం చాలా తేలిక, బట్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కోట్లతో లేదంటే కొన్ని లక్షలతో పని అనమాట. మరి అలాంటి దాన్ని మనం తక్కువ డబ్బులతోనే ఎలా కొనుగోలు చేయాలి? ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలంటే ఒకేసారి మన దగ్గర ఒక 10 లక్షలు 25 లక్షలు ఉండాల్సిన పని లేదు కదా. 500 రూపాయలతో కూడా మనం బంగారం కొనగలుగుతాం. అలాగే వెండి కొనాలన్నా కానీ కేజీ వెండి ఒకేసారి కొనాల్సిన పని లేదు కదా. మార్కెట్లో కేవలం 500 రూపాయలు 100 రూపాయలతో కూడా మనం కొనుక్కోవచ్చు అనమాట. మరి అలాంటిది రియల్ ఎస్టేట్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా నేను చెప్తాను. ముఖ్యంగా బంగారం రేట్లు అనేది ఆకాశాన్ని అయితే తాకినాయి, అలాగే వెండి రేట్లు కూడా. ఇలాంటి క్రమంలోనే చాలా మంది వెండి పడిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. ఎస్, పడాలి కూడా. ఇటీవల కాలంలో వెండి పెరుగుతున్నటువంటి తీవ్రం చూస్తా ఉంటే భయంకరంగా ఉంది. 3,30,000 మార్క్ రీచ్ అయిన తర్వాత కొంత పడి 3 లక్షల వరకు రీచ్ అయింది. మళ్ళీ రికవర్ అవడం అయితే జరిగింది. అది 3 లక్షల నుంచి 4 లక్షలకి వెళ్తుందా, 5 లక్షలకి వెళ్తుందా, 10 లక్షలకి వెళ్తుందా, ఎక్కడి నుంచి పడుతుంది, ఎందుకు పడుతుందో కూడా ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి వెండి సంగతి చూసుకున్నట్లయితే కనుక. కాబట్టి ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్తాను దేని నుంచి ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి. ముందుగా వెండి గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలా మంది వెండికి చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ లా కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా వాటిని తనఖా పెట్టేసి బ్యాంకుల్లో అప్పులు పెట్టేసి తీసుకొచ్చి వెండిలో ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఎస్, 150% రిటర్న్ ఓన్లీ 2025 ఇచ్చిన మాట వాస్తవం. 2026 జనవరిలో ఇంకా మంత్ ఎండ్ కూడా కాలేదు, అయినప్పటికీ కూడా మంచి రిటర్న్స్ అయితే జనరేట్ చేస్తూ ఉంది. కానీ ఇది ఎప్పుడు పడుతుందో ఎవరికి కూడా తెలియట్లేదు. ఎవరికి ఎంత పెద్ద మార్కెట్ తోపు ఇన్వెస్టర్ అయినా కానీ తెలియదు. కేవలం దాన్ని ఆపరేట్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, బిగ్ ప్లేయర్స్ మాత్రమే. అది కూడా కొన్ని వేల లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసుకుంటారు కదా, వాళ్ళకి మాత్రం ఒక ఐడియా ఉండడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు డ్రైవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. వెండి షార్టేజ్ అంటున్నారు, సిల్వర్ షార్టేజ్ అంటున్నారు ఒక పక్క. 2 యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి మార్కెట్లో ఉన్న క్రిప్టో మనీ మొత్తాన్ని కూడా ఇటు డ్రైవ్ చేస్తా ఉన్నాయి అంటున్నారు. ఎందుకంటే క్రిప్టో మార్కెట్స్ చాలా కుదేలైపోయింది, భయంకరంగా పడిపోయాయి. బిట్ కాయిన్ కావచ్చు, ఇథీరియం కావచ్చు. సో ప్రతి కాయిన్ కూడా చాలా లోవర్ లెవెల్స్ నుంచి చూడడానికి జరుగుతుంది. సో క్రిప్టో నుంచి వచ్చినటువంటి డబ్బు అంతా కూడా సిల్వర్ వైపు వచ్చిందని చెప్తున్నారు. రేపొద్దున క్రిప్టో మార్కెట్ సెటిల్ అయితే కనుక మళ్ళీ సిల్వర్ లో నుంచి దానికి వెళ్ళిపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి. అంత గుడ్డిగా దేన్ని కూడా మనం లెక్కేయకూడదు అనమాట. సో వెండిలో లాభాలు ఎంత వేగంగా వస్తాయో మార్కెట్ పడిపోతే నష్టాలు కూడా అదే స్థాయిలో వస్తాయి అనే విషయాన్ని అయితే మీరు మర్చిపోవద్దు. ఇన్వెస్ట్ చేసుకోండి, కానీ ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దు. ముఖ్యంగా ఏంటంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, సిప్ మోడ్ లో ఇన్వెస్ట్ చేయండి. ఒకేసారి తీసుకొచ్చి దాంట్లో ఒకేసారి 5 లక్షలు 10 లక్షలు కుమ్మరించకండి. కుమ్మరించారంటే నష్టపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ నెలలో ఒక 10,000, నెక్స్ట్ నెల ఇంకో 10,000, అలా 10,000 చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళండి తప్ప ఒకేసారి పెట్టినారంటే అది ఎప్పుడు కూలుతుందో తెలియదు. కూలిన రోజున మనం ఏం చేయాలో ఎలా ఉండాలో కూడా అర్థం కానటువంటి ఒక స్టేజ్ అయితే వస్తుంది. జనాన్ని నమ్మి మాత్రం వెండిలో విపరీతంగా ఇన్వెస్ట్ చేయొద్దు, బట్ సిప్ మోడ్ లో ఇన్వెస్ట్ చేయాలి. చెప్తున్నాం, ఇన్వెస్ట్ చేస్తూనే ఉండండి. వెండి కొనుక్కోవడం తప్పు కాదు. ఈ రోజు పడిపోయినా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ లెగుస్తుంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ దానికి భూమి వస్తుంది. ఇప్పుడు లోవర్ లెవెల్స్ గా ఏవైతే ఫీల్ అవుతామో వాటన్నిటి కూడా బద్దలు కొట్టేస్తుంది. లేదంటే ఇప్పుడు హైయర్ లెవెల్స్ ఏవైతే ఫీల్ అవుతున్నామో వాటన్నిటి కూడా బద్దలు కొట్టేస్తుంది. కాబట్టి మీరు ఆ విషయాన్ని అయితే గమనించండి అన్నమాట. ఇంకా ఇక్కడ గోల్డ్ విషయానికి వస్తాం. సిల్వర్ లో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తున్నా, కానీ తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళమని చెప్తాను. ఇంకా బంగారం విషయానికి వస్తే కనుక బంగారం అనేది ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ కావాల్సినటువంటి ఒక మెటల్ అన్నమాట. ఎందుకంటే అందరి బ్యాంకులు కావచ్చు, ప్రపంచ దేశాలు కావచ్చు, అన్నీ కూడా ట్రేడ్ చేయాలంటే బంగారంలో చేస్తాయి. ఒక దేశానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయిందంటే కూడా బంగారం ఏదైతే ఉందో, గోల్డ్ ఏదైతే ఉందో అది హెడ్జ్ చేస్తుంది అనమాట. కాబట్టి గోల్డ్ రిజర్వ్స్ ని రోజున ఇండియా కావచ్చు, చైనా లాంటి దేశాలన్నీ కూడా వాళ్ళ భారీ స్థాయిలో వాళ్ళ రిజర్వ్స్ అనేది పెట్టుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే చెప్తున్నా కదా, ఒక అనిశ్చిత అనేది వస్తే కనుక ఏవైతే ధనిక దేశాలకు రోజు పిలువబడతా ఉన్నాయో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతూ ఉంటారు. డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది కదా. సో డిమాండ్ పెరిగిందంటే కనుక ఎలా ఉంటుంది తెలుసు కదా, సప్లై వచ్చిందంటే ఎలా ఉంటుంది తెలుసు కదా. సో ఆ విధానాన్ని బట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పెంచుకుంటూ పోతారు. దాన్ని మనం హెడ్జ్ చేయాలంటే తప్పనిసరిగా మన దగ్గర గోల్డ్ ఉండాలి. గోల్డ్ అనేది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. కానీ ఏంటంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలి.
అది కూడా పడడానికి అయితే అవకాశం ఉంది. బట్ సిల్వర్ పడినట్టుగా కుప్పకూలే అవకాశాలు అయితే ఉండవు అనమాట. లేదంటే మన క్రూడ్ ఆయిల్ కుప్పకూలే విధంగా అయితే కూలదు, అలాగే స్టాక్ మార్కెట్స్ కుప్పకూలే విధంగా అయితే ఏ మాత్రం కూడా ఇదైతే కూలదు అనే విషయాన్ని అయితే గమనించండి. మీరు మీ పోర్ట్ఫోలియోలో ఎప్పుడైనా సరే బంగారాన్ని 10 to 15% వరకు హోల్డ్ చేసుకోవచ్చు. అది రిస్క్ లేకుండా. మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటే కానీ ఇంకెక్కువైనా పెట్టుకోవచ్చు, కానీ బట్ మాకు రిస్క్ వద్దనుకుంటే కనుక మీకున్నటువంటి ఓవరాల్ క్యాపిటల్లో దాదాపు 10 to 15% వరకు మీరు హోల్డ్ చేసుకున్నా కానీ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట. కానీ ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒక్కటే, బంగారంలో నాకు ఒక్క రోజులోనే హ్యూజ్ రిటర్న్స్ కావాలి, లేదంటే కనుక నేను ₹1,00,000 పెడితే అది 5 లక్షలు అవ్వాలి. ఇప్పుడు వెండి అయింది కదా, 1,00,000 పెట్టిన వాళ్ళకి 3 లక్షలు అయి కూర్చుంది అది. సో అలా కావాలి కదా అంటే అంత త్వరగా పెరగదు అనమాట బంగారం. ఆ విషయాన్ని కూడా గమనించాలి. వెండి అంటే రకరకాల మార్గాల ద్వారా షార్టేజెస్ వస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి వాడేటటువంటి కాంపోనెంట్స్ లో వెండిని ఎక్కువగా యూటిలైజ్ చేస్తారు కాబట్టి దాని విషయంలో ఎక్కువగా వెండిని ఉపయోగించుకోవడం అయితే జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సోలార్ ప్యానల్స్ అనమాట. భవిష్యత్తు అంతా కూడా సోలార్ వైపు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ ప్యానల్ స్థాయిలో ఎక్కువగా సిల్వర్ ని ఉపయోగించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు గమనించండి, ఎక్కువగా సిల్వర్ ని వాడుతూ ఉన్నారు. అలాగే అనేక రకాల ఎలక్ట్రానిక్ కాంపౌండ్స్ అన్నింటిలో కూడా దీన్ని వాడుకోవడం జరుగుతుంది. రెండోది ఏంటంటే రిజర్వ్స్ అనేవి తగ్గినాయి అనమాట. ఏదైతే వెలికి తీసేటటువంటి మైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత షార్టేజ్ రావడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అందుకోసం అని చెప్పేసి వెండి విపరీతంగా పెరుగుతుంది. బట్ వెండిలో తక్కువ ఇన్వెస్ట్ చేసినా బంగారంలో ఇన్వెస్ట్ చేసుకోండి. బంగారం ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయదు, మాయ చేయదు, ఇబ్బంది పెడదనే విషయాన్ని అర్థం చేసుకోండి. స్టాక్ మార్కెట్ విషయానికి వస్తాం. చాలా మంది స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు. ఎస్, ఇన్వెస్ట్ చేసుకోండి, తప్పులేదు. ఎవరు ఇన్వెస్ట్ చేద్దామన్నారు? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. కానీ ఇన్వెస్ట్మెంట్ ఎలా అంటే ఒకటి సెక్టోరియల్ ఫండ్స్ ఎంచుకోండి. అది ఫార్మా సెక్టరా, ఆటో సెక్టరా, బ్యాంకింగ్ సెక్టరా, లేదంటే మరేదైనా సెక్టారా, ఆటోమొబైల్ సెక్టారా, ఎఫ్ఎంసీజీ సెక్టారా, సో ఏదైనా అవ్వచ్చు. సెక్టర్ వైజ్ ఎంచుకోండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఐటీ ఉంది, ఐటీ మొత్తం రావడానికి అవకాశం ఉంటుంది, బట్ పికప్ అవుతుంది, చాలా ఫాస్ట్ గా పికప్ అవుతుంది. మీకు ఇండివిజువల్ గా ఒక స్టాక్ గురించి ఫండమెంటల్స్ ఐడియా లేకపోతే కనుక, లేదంటే కనుక బ్యాంక్ నిఫ్టీలో ఉన్నటువంటి స్టాక్స్ కావచ్చు, నిఫ్టీలో ఉన్నటువంటి స్టాక్స్ కావచ్చు, అనేక రకాల ఫండ్స్ కావచ్చు, లార్జ్ క్యాప్ ఫండ్స్ కావచ్చు, మిడ్ క్యాప్ ఫండ్ కావచ్చు, లేదంటే స్మాల్ క్యాప్ ఫండ్ కావచ్చు. సో ఈ ఫండ్స్ కి సంబంధించి లేదంటే బాండ్స్ కావచ్చు, గవర్నమెంట్స్ బాండ్స్ కావచ్చు, గోల్డ్ బాండ్స్ కావచ్చు, వీటిలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇవి ఎక్కడో కూడా మిమ్మల్ని మోసం చేయవు, మీకు నష్టాన్ని తీసుకురావు. బట్ షార్ట్ టర్మ్ లో కొంత పడిపోయినా లాంగ్ రన్ లో ఒక 1 year 1.5 year కల్లా ఆల్మోస్ట్ అన్ని రికవర్ అయిపోయి ఏవైతే అప్పుడు హైస్ ఉన్నాయో వాటన్నిటి కూడా బ్రేక్ చేసి న్యూ హైస్ ని క్రియేట్ చేస్తాయి అనమాట. అంటే స్టాక్ మార్కెట్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నారో ఈ విషయాన్ని అయితే గమనించండి. బట్ మంచి రిటర్న్స్ అయితే ఉంటే ఇండివిజువల్ స్టాక్స్ కి వెళ్ళొద్దు, నేర్చుకోకపోతే. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది దాన్ని ఫండమెంటల్ గా చెక్ చేసి దాని రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత ఉంది, తర్వాత పిఈ రేషియోస్ ఎలా ఉన్నాయి, ప్లెడ్జ్ ఎంత చేస్తున్నారు, తర్వాత ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ ఎలా ఉంది, క్యాష్ ఫ్లో ఎలా నడుస్తూ ఉంది, తర్వాత దీనికి ఏమన్నా ఆర్డర్స్ ఏమన్నా ఉన్నాయా, లాస్ట్ 5 years లో రిటర్న్స్ ఏమైనా జనరేట్ చేస్తున్నాడు, డివిడెండ్స్ ఏమైనా ఇస్తున్నాడా, సో ఈ కంపెనీకి సంబంధించిన అప్పులు ఎలా ఉన్నాయి, సో బ్యాలెన్స్ షీట్ చూస్తే కనుక ఏ విధంగా నడుస్తూ ఉంది, ఇదంతా మేము చెక్ చేసుకోలేము, మా వల్ల కాదనుకుంటే కనుక సెక్టర్లో వెళ్ళండి, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో వెళ్ళండి, లేదంటే టాప్ 50 కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోవడం అవుతాం. అప్పుడు మీకు నష్టం అయితే రాదు. అది కూడా నేను చెప్పేది ఏంటంటే ఒకేసారి తెచ్చి పెట్టొద్దు, సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేసుకోండి. మార్కెట్స్ చాలా వరకు కొన్ని లోవర్ లెవెల్స్ అయితే టచ్ చేస్తా ఉన్నాయి. ఇంకోటి చెప్తున్నా, రేపు పొద్దున ఇరాన్కి అమెరికాకి కనుక ఏదైనా జరగకుండా యుద్ధాలు జరిగితే కనుక, అలాగే యూరోపియన్ కంట్రీస్ కి సంబంధించి అమెరికాకి సంబంధించి ఏదైనా గొడవ వస్తే కనుక ఆటోమేటిక్ గా మార్కెట్స్ కొలాప్స్ అవుతాయి. మన కంట్రీకి సంబంధించిన అనేక కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి, చాలా కొలాప్స్ అవుతాయి. కానీ ర్యాపిడ్ మూమెంటం వచ్చి మళ్ళీ రిటర్న్ అవుతాయి, వీ షేప్ రికవరీస్ అంటారు, అవుతాయి. దాంట్లో ఎలాంటి మొహం అయితే లేదు. ఆ విషయాన్ని అయితే మీరు గమనించండి. నెక్స్ట్ ఇంకా ఫైనల్ గా రియల్ ఎస్టేట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. బేసిక్ గా రియల్ ఎస్టేట్ అంటే మనం ఏమనుకుంటాం, వెళ్తాం ఒక వెంచర్లో ఏదైనా భూమిని చూస్తాం, అక్కడ ఏదన్నా ఒక ఫ్లాట్ ఫ్లాటే కదా, సో ల్యాండ్ కొనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తాం. లేదంటే కనుక ఎవరైనా ఫ్లాట్లు కడితే, ఎవరైనా అపార్ట్మెంట్ కడితే అక్కడికి వెళ్తాం, దాన్ని కొంటాం, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాం. ఒకవేళ మనం అది ఉపయోగించుకోవద్దు అంటే కనుక రెంటల్కి ఇస్తాం. గుడ్. కానీ ఏంటంటే మీకు తెలుసా, మనం స్టాక్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా మనం కొనుగోలు చేయొచ్చు అనమాట. వీటిని REITs అంటారు అనమాట. సో వీటిని ఇన్వెస్ట్ చేయడం వల్ల కలిగేటటువంటి బెనిఫిట్ ఏంటంటే తక్కువ మొత్తంలో మనం ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ముఖ్యంగా మీరు గమనించండి, దీనికి సంబంధించి మీకు ఒక డిమాట్ అకౌంట్ ఉండాలన్నమాట, ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి. సో మనం ఎలా అయితే ETFs కొంటామో, ఎలా అయితే ఒక స్టాక్ ని హోల్డ్ చేస్తామో అదే మాదిరిగా వీటిని హోల్డ్ చేయడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ఒక టాప్ 5 చెప్తా కూడా వాటిని కూడా. సో ఏమంటే ఎంబసీ ఆఫీస్ పార్క్స్ REIT, తర్వాత మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ REIT, తర్వాత బుక్ ఫీల్డ్ ఇండియా REIT, నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే అనేక రకాల ఏ అయితే బిల్డింగ్ ఉంటాయో వీళ్ళన్నీ కూడా కట్టి కన్స్ట్రక్షన్ చేసి, అంటే ఇన్వెస్టర్స్ యొక్క డబ్బుని తీసుకెళ్లి వాటిని కన్స్ట్రక్షన్ చేసి వాటిని అద్దెలకి ఇచ్చి వాటి ద్వారా వచ్చేటటువంటి ఇన్కమ్ ని మనకి షేర్ చేయడం అయితే జరిగింది. సో ఇదన్నమాట ఇక్కడ రియల్ ఎస్టేట్ గా నడిచేటటువంటి విధానం.
సో మనం రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఇప్పుడు చెప్పినటువంటి ఎంబసీ ఆఫీస్, పార్క్స్ ఆర్ఈఐటీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మైంట్రీ వాల్యూ ఎంత ఉండదు. సో ఒక్కొక్క దాని వాల్యూ వచ్చేసి ఒక్కొక్క యూనిట్ వాల్యూ వచ్చేసి దాదాపు ఒక 400-500. సో ఈ విధంగా ఉంటాయి అనమాట. వీటిని బట్టి మీరు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. సుమారు 300 నుంచి 400 వరకు ఉంటుంది ఒక్కొక్క యూనిట్. సో గతంలో వీటిని వచ్చేసి లాట్ సైజ్ లో కొనేవాళ్ళు, కనీసం 50,000 వరకు పెట్టాలి. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ రూల్ ఏం లేదనమాట. మీరు 1-2 అయినా యూనిట్ లెక్క కొనేసుకోవచ్చు. బేసిక్ గా మన మ్యూచువల్ ఫండ్స్ లో యూనిట్స్ ఉంటాయి కదా. సో అదే మాదిరి మీరు ఇప్పుడు స్టాక్ మార్కెట్ ద్వారా మన రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి కూడా అవకాశాన్ని అయితే ఈ రోజు మనకి సెబీ అయితే కల్పించడం అయితే జరుగుతుంది అనమాట. వీటి ద్వారా మీకు డివిడెండ్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఎవ్రీ ఇయర్ మనకి రెంటల్స్ మీద ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే దీనికి సంబంధించి చాలా తేలిగ్గానే మీరు ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. పెద్ద ఇబ్బంది అయితే ఉండదు అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఏ ఆఫీస్ బిల్డింగ్లు ఉంటాయి కదా, ఈ మన హైదరాబాద్ లో చూసుకుంటే చాలా చాలా ఉన్నాయి కదా, మైంట్రీ అని చెప్పేసి అదని ఇదని రకరకాలు ఉన్నాయి కదా. సో మైండ్ స్పేస్ అనేది ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా వాళ్ళే మేనేజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కింద ఉంటాయి అనమాట. ఆ విషయాన్ని అయితే గమనించండి. సో ఇదనమాట ఓవరాల్ గా దేంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే దేంట్లోనే ఇన్వెస్ట్ చేసుకోండి, కానీ తక్కువ ఇన్వెస్ట్ చేయండి. మీరు సిల్వర్లో ఇన్వెస్ట్ చేయండి. సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఒకవేళ షార్ట్ టర్మ్ లో పైన లాంగ్ టర్మ్ లో అయితే రిటర్న్ అయితే జనరేట్ చేస్తుంది. అలాగే మీరు వచ్చేసి బంగారంలో పెట్టుకుంటే కనుక తప్పనిసరిగా ఒక మంచి రిటర్న్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ స్టాక్ మార్కెట్ లో ఇండివిజువల్ స్టాక్స్ ఐడియా ఉంటే కనుక వాటిలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇవన్నీ మాకు వద్దు అనుకుంటే మేము రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టుకోవాలనుకుంటే కనుక పలానా ఆర్ఈఐటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరైతే ఇన్వెస్ట్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా ఎక్కువ మొత్తంలో లాస్ అవ్వకుండా ఉంటారు. అలాగే మంచి ఎప్పుడైతే మార్కెట్ రికవరీస్ అవుతాయో అప్పుడు మంచి రిటర్న్స్ అయితే మీరు జనరేట్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది.